హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో జీకేకి సంబంధించిన బిట్స్ ఒకసారి చూద్దాం. టాపిక్ వచ్చేసి జాతీయ చిహ్నాలు. ఫస్ట్ వన్, 2005 ఏప్రిల్ 21 నాటికి శతవసంతాలు పూర్తి చేసుకున్న సారే జహా సాచ్చా గేయాన్ని మహమ్మద్ ఇక్బల్ తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ పాడారు? ఆప్షన్ 1, 1904లో లాహోర్లో జరిగిన యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ సమావేశంలో. ఆప్షన్ 2, 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. ఆప్షన్ 3, 1929లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. ఆప్షన్ 4, 1942లో ముంబైలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. కరెక్ట్ ఆన్సర్ 1904లో లాహోర్లో జరిగిన యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ సమావేశంలో పాడటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, మన జాతీయ గేయమైన వందే మాతరంను ఇంగ్లీష్లో అనువదించింది ఎవరు? ఆప్షన్ 1, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2, బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ 3, అరవింద్ ఘోష్. ఆప్షన్ 4, సరోజినీ నాయుడు. కరెక్ట్ ఆన్సర్ అరవిందో ఘోష్. నెక్స్ట్ వన్, శక యుగాన్ని అనుసరించే మన జాతీయ క్యాలెండర్లోని చివరి నెల ఏది? ఆప్షన్ 1, చైత్రం. ఆప్షన్ 2, మాఘం. ఆప్షన్ 3, పుష్యం. ఆప్షన్ 4, ఫాల్గుణం. కరెక్ట్ ఆన్సర్ ఫాల్గుణం. నెక్స్ట్ వన్, భారత కాలమానం దేనిపై ఆధారపడి ఉంటుంది? 82 1/2 డిగ్రీస్ తూర్పు రేఖాంశాలు, 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశాలు, 95 డిగ్రీస్ తూర్పు రేఖాంశాలు, 90 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశాలు. కరెక్ట్ ఆన్సర్ 82 1/2 డిగ్రీస్ తూర్పు రేఖాంశాలు. నెక్స్ట్, భారత కాలమానం గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది? 2 గంటల ముందు, 5 1/4 గంటల ముందు, 5 1/2 అంటే 5.5 అంటే 5:30 గంటలు అనుకోవచ్చు ముందు, అలాగే 6:30 గంటల ముందు. కరెక్ట్ ఆన్సర్ 5:30 గంటల ముందు అంటే 5 1/2 అవర్స్ ముందు. నెక్స్ట్, భారతదేశ జాతీయ చిహ్నం ఏది? భారతదేశ జాతీయ చిహ్నం ఏది? ఆప్షన్ 1, తామర పువ్వు. ఆప్షన్ 2, లయన్స్ క్యాపిటల్. ఆప్షన్ 3, సింహం. ఆప్షన్ 4, ఆవు. కరెక్ట్ ఆన్సర్ లయన్ క్యాపిటల్ అనేది భారతదేశం యొక్క జాతీయ చిహ్నం అన్నమాట. నెక్స్ట్ బిట్, మన జాతీయ ఫలం ఏది? ఆప్షన్ 1, అరటి. ఆప్షన్ 2, మామిడి. ఆప్షన్ 3, నారింజ. ఆప్షన్ 4, జామ. కరెక్ట్ ఆన్సర్ మామిడి. మన జాతీయ పతాకంలో పైన గల కాషాయం రంగు దేనికి చిహ్నం? ఆప్షన్ 1, ధైర్యానికి చిహ్నం. ఆ ధైర్యానికి, త్యాగనిరతికి అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి ధైర్యానికి అలాగే త్యాగనిరతికి కాషాయం అనేది చిహ్నం అని చెప్తున్నారు. సెకండ్, ధైర్యానికి శాంతికి అంటున్నారు. థర్డ్, పరాక్రమానికి విశ్వాసానికి. ఫోర్త్, శాంతికి పరాక్రమానికి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ కాషాయం రంగు అనేది ధైర్యానికి, త్యాగనిరతికి చిహ్నంగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ధైర్యానికి, త్యాగనిరతికి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వన్, జాతీయ జెండాలో మధ్య గల తెలుపు రంగు దేనికి చిహ్నం? జాతీయ జెండాలో మధ్యలో గల తెలుపు రంగు ఆర్ మధ్యన గల తెలుపు రంగు దేనికి చిహ్నం? ఆప్షన్ 1, శాంతికి, త్యాగనిరతికి. ఆప్షన్ 2, శాంతికి, సంధికి. ఆప్షన్ 3, శాంతికి, సత్యానికి. ఆప్షన్ 4, సత్యానికి, పరాక్రమానికి. తెలుపు రంగు అనేది శాంతికి, సత్యానికి చిహ్నం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ శాంతికి, సత్యానికి. నెక్స్ట్ వన్, జాతీయ పతాకంలోని తెలుపు రంగు పట్టీని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1, జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 2, మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 3, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 4, మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, జాతీయ జెండా. నెక్స్ట్ బిట్ చూడండి. జాతీయ జెండా మధ్యలో తెల్ల పట్టీలో గల ధర్మచక్రం ఏ రంగులో ఉంటుంది? జాతీయ జెండా మధ్యలో తెల్ల పట్టీలో గల ధర్మచక్రం ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1, లైట్ బ్లూ.
ఆప్షన్ 2 బ్లూ బ్లాక్, ఆప్షన్ 3 నేవీ బ్లూ, ఆప్షన్ 4 డార్క్ గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ నేవీ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, మన జాతీయ పతాకంలో క్రింది వైపున గల ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నం? ఆప్షన్ 1 విశ్వాసానికి త్యాగనిరతికి, ఆప్షన్ 2 విశ్వాసానికి పరాక్రమానికి, ఆప్షన్ 3 సత్యానికి విశ్వాసానికి, ఆప్షన్ 4 ధైర్యానికి పరాక్రమానికి. కరెక్ట్ ఆన్సర్ విశ్వాసానికి పరాక్రమానికి ఇది చిహ్నంగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూడండి, మన జాతీయ చిహ్నంలో మనకు కనిపించే సింహాలు ఎన్ని? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 2. సో మన జాతీయ చిహ్నంలో మనకి కనిపించే సింహాలు ఎన్ని అంటే 3 అనమాట. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు కనిపించదు. యాక్చువల్గా ఉన్నవి 4, మనకు కనిపించేవి 3 అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఇరువైపులా గల ఏ జంతువులు మనకు కనిపిస్తాయి? మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఇరువైపులా గల ఏ జంతువులు మనకు కనిపిస్తాయి? ఆప్షన్ 1 ఎద్దు గుర్రం, ఆప్షన్ 2 ఆవు పులి, ఆప్షన్ 3 సింహం ఎద్దు, ఆప్షన్ 4 ఎద్దు పులి. కరెక్ట్ ఆన్సర్ ఎద్దు గుర్రం అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 1947 ఆగస్టు 15, ఆప్షన్ 2 1950 జనవరి 26, ఆప్షన్ 3 1947 ఆగస్టు 14, ఆప్షన్ 4 1950 ఆగస్టు 14. కరెక్ట్ ఆన్సర్ 1950 జనవరి 26న జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందనమాట. నెక్స్ట్ వన్, జనగణమనను మన జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించారు? జనగణమనను మన జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించారు? ఆప్షన్ 1 1950 డిసెంబర్ 27, ఆప్షన్ 2 1947 ఆగస్టు 15, ఆప్షన్ 3 1950 జనవరి 24, ఆప్షన్ 4 1947 జనవరి 26. జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించింది ఎప్పుడు అంటే 1950 జనవరి 24న మన జనగణమనను మన జాతీయ గీతంగా ఆమోదించారనమాట. కరెక్ట్ ఆన్సర్ 1950 జనవరి 24. మన జాతీయ గీతం ఫుల్ వర్షన్ పాడటానికి తీసుకోవాల్సిన సమయం 52 సెకండ్లు కాగా షార్ట్ వర్షన్ పాడటానికి తీసుకోవాల్సిన సమయం ఎంత? ఆప్షన్ 1 25 సెకండ్లు, ఆప్షన్ 2 20 సెకండ్లు, ఆప్షన్ 3 22 సెకండ్లు, ఆప్షన్ 4 10 సెకండ్లు. కరెక్ట్ ఆన్సర్ 20 సెకండ్లు తీసుకోవాలన్నమాట షార్ట్ వర్షన్కి. నెక్స్ట్, వందే మాతరం జాతీయ గేయంగా ఎప్పుడు ఆమోదించబడింది? వందే మాతరం జాతీయ గేయంగా ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్ 1 జనవరి 26, 1947, ఆప్షన్ 2 జనవరి 25, 1947, ఆప్షన్ 3 జనవరి 24, 1950, ఆప్షన్ 4 ఆగస్టు 14, 1947. కరెక్ట్ ఆన్సర్ జనవరి 24, 1950న వందే మాతరం అనేది జాతీయ గేయంగా ఆమోదించడం జరిగిందనమాట. నెక్స్ట్, జాతీయ క్యాలెండర్ ఎప్పటి నుంచి అధికారికంగా వాడుకలోనికి వచ్చింది? నెక్స్ట్, జాతీయ క్యాలెండర్ ఉంటుంది కదండి, అది అధికారికంగా ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఏప్రిల్ 1, 1947, ఆప్షన్ 2 ఏప్రిల్ 1, 1957 అనేది ఫస్ట్ ఆప్షన్. ఏప్రిల్ 1, 1957, ఏప్రిల్ 1, 1947, థర్డ్ ఆప్షన్ మార్చి 22, 1957, ఫోర్త్ వన్ మార్చి 21, 1947. కరెక్ట్ ఆన్సర్ మార్చి 22, 1957 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మన జాతీయ జెండాను తొలిసారిగా ఎప్పుడు ప్రదర్శించారు? మన జాతీయ జెండాను తొలిసారిగా ఎప్పుడు ప్రదర్శించారు? ఆప్షన్ 1
1974 జనవరి 26 అర్ధరాత్రి. ఆప్షన్ 2 1947 ఆగస్టు 22 వేకువజామున. ఆప్షన్ 3 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. ఆప్షన్ 4 1950 జనవరి 26 వేకువజామున. కరెక్ట్ ఆన్సర్ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మన జాతీయ జెండాను తొలిసారిగా ప్రదర్శించారన్నమాట. నెక్స్ట్, మూవెన్నెల జెండాలోని చక్రం యొక్క చుట్టుకొలత ఎంత ఉండాలి? ఆప్షన్ 1 మొత్తం జెండా వెడల్పులో సగం. ఆప్షన్ 2 మొత్తం జెండా వెడల్పులో సగం కంటే ఎక్కువ. ఆప్షన్ 3 తెల్లపట్టి అంత వెడల్పు. ఆప్షన్ 4 పైవేవి కాదు. ఇక్కడ ఏంటంటే మూవెన్నెల జెండా అంటే మన 3 రంగుల జెండా అనమాట. దాని మధ్యలో చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం ఏదైతే ఉందో ధర్మచక్రం అనేది ఎలా ఉండాలి అంటే తెల్లపట్టి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో అది దాని యొక్క చుట్టుకొలత ఉండాలన్నమాట. కరెక్ట్ ఆన్సర్ తెల్లపట్టి అంత వెడల్పు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జాతీయ జెండాకు ఏ గుడ్డను మాత్రమే వాడాలంటే ఎటువంటి క్లాత్ని వాడాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సిల్క్, ఆప్షన్ 2 కాటన్, ఆప్షన్ 3 ఉన్ని, ఆప్షన్ 4 ఖాదీ. సో జాతీయ జెండాకు ఎప్పుడు కూడా ఖాదీ క్లాత్ను మాత్రమే వాడాలన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఖాదీ. నెక్స్ట్ వన్, జాతీయ జెండాలోని ధర్మచక్రాన్ని ఎక్కడ నుండి స్వీకరించారు? జాతీయ జెండాలోని ధర్మచక్రాన్ని ఎక్కడ నుండి స్వీకరించారు? ఆప్షన్ 1 అశోకుడి సింహాసనం నుండి. ఆప్షన్ 2 ఖాదీ ఉద్యమం చిహ్నమైన చర్ఖా నుండి. ఆప్షన్ 3 సారనాథ్లోని అశోకుడి ధర్మస్తూపం నుండి. ఆప్షన్ 4 పారిశ్రామికీకరణకు గుర్తుగా. కరెక్ట్ ఆన్సర్ సారనాథ్లోని అశోకుడు ధర్మస్తూపం నుంచి ఇది గ్రహించడం ఆర్ స్వీకరించడం అనేది జరిగింది. కరెక్ట్ ఆన్సర్ సారనాథ్లోని అశోకుడి ధర్మస్తూపం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన జాతీయ జెండాను భారత ప్రభుత్వం ఎప్పటి నుండి ఆమోదించింది? ఆప్షన్ 1 1947 జూలై 22. ఆప్షన్ 2 1947 ఆగస్టు 15. ఆప్షన్ 3 1947 ఆగస్టు 14. ఆప్షన్ 4 1947 జనవరి 26. కరెక్ట్ ఆన్సర్ 1947 జూలై 22న జాతీయ జెండాను భారత ప్రభుత్వం అనేది ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత జాతీయ జెండాలోని చక్రం దేనికి చిహ్నం? భారత జాతీయ జెండాలో ధర్మచక్రం ఉంటుంది కదా, అది దేనికి చిహ్నం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భవిష్యత్తు పారిశ్రామికీకరణకు. ఆప్షన్ 2 ఖాదీ నేసే రాట్నం చక్రానికి. ఆప్షన్ 3 భారతదేశ పురాతన సాంప్రదాయ డైనమిజం మరియు ప్రశాంతత మార్పులకు. ఆప్షన్ 4 అభివృద్ధికి. కరెక్ట్ ఆన్సర్ భారతదేశ పురాతన సాంప్రదాయం, డైనమిజం మరియు ప్రశాంతత మార్పుకు ఇది చిహ్నంగా తీసుకోవటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్, మన జాతీయ జెండాను ఎక్కడ తొలిసారిగా ఎగరవేశారు? ఆప్షన్ 1 రాష్ట్రపతి భవనం. ఆప్షన్ 2 ఎర్రకోట. ఆప్షన్ 3 ఇండియన్ గేట్. ఆప్షన్ 4 పార్లమెంట్ భవనం. సో మన జాతీయ జెండాను ఫస్ట్ ఎక్కడ ఎగరేశారంటే పార్లమెంట్ మీద ఎగరవేయటం అనేది జరిగింది. కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్ భవనం. నెక్స్ట్ వన్, భారత జాతీయ జెండాకు సంబంధించి క్రింది వానిలో సరైనదేది? భారత జాతీయ జెండాకు సంబంధించి క్రింది వానిలో సరైనదేది? ఆప్షన్ 1 జాతీయ జెండా పక్కన నెలకొల్పిన ఏ జెండా కూడా జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తు ఉండరాదు. ఆప్షన్ 2 జాతీయ జెండా మీద వేరే ఏ ఇతర ముద్ర వేయరాదు. ఆప్షన్ 3 జాతీయ జెండాను ఫ్లాట్గా తీసుకోపోని పోకూడదు, అంటే ఫ్లాట్గా పెట్టి తీసుకెళ్ళకూడదు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి.
సో ఇవన్నీ కూడా కరెక్టేనండి. ఎందుకంటే జాతీయ జెండా పక్కన ఏదైతే మనం వేరే జెండాలు ఫ్లాగ్స్ అనేవి ఎగరవేస్తామో అవన్నీ కూడా ఏంటంటే దీనికన్నా ఎత్తు ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే జాతీయ జెండా మీద ఎటువంటి ముద్రలు వేరేవేవి కూడా ఉండకూడదు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్లాట్గా పెట్టి దాన్ని తీసుకోకూడదు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, జాతీయ గేయమైన వందే మాతరంను ఎక్కడ నుండి స్వీకరించారు? ఆప్షన్ 1 బంకిం చంద్ర చటర్జీ రాసిన భారత విధాత అనే వ్యాసం నుండి. ఆప్షన్ 2 ఠాగూర్కు చెందిన తత్వబోధిని పత్రిక నుండి. ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ రాసిన దుర్గేష్ నందిని నుండి. ఆప్షన్ 4 బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల నుండి. సో ఇది బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద్ మఠ్ నవల నుంచి తీసుకోవటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల ఎప్పుడు ప్రచురింపబడింది? ఆప్షన్ 1 1896, ఆప్షన్ 2 1891, ఆప్షన్ 3 1893, ఆప్షన్ 4 1882. కరెక్ట్ ఆన్సర్ 1882లో ప్రచురించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం ఎప్పుడు ప్రచురింపబడింది? ఆప్షన్ 1 1910 జనవరి, ఆప్షన్ 2 1912 జనవరి, ఆప్షన్ 3 1912 జూలై, ఆప్షన్ 4 1911 జూలై. కరెక్ట్ ఆన్సర్ 1912 జనవరి. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని మొదట ప్రవేశపెట్టింది ఆర్ మొదట పెట్టిన పేరు ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతానికి మొదట పెట్టిన పేరు ఏది? రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతానికి ఫస్ట్ ఒక పేరు అయితే పెట్టారు, అదేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 ఫ్రీడమ్ సాంగ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 భారత విధాత, ఆప్షన్ 4 పైవేణి కాదు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతానికి ఫస్ట్ పెట్టిన పేరు ఏంటంటే భారత విధాత అనే పేరుని పెట్టడం అనేది జరిగిందనమాట. కరెక్ట్ ఆన్సర్ భారత విధాత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత? మన జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 2:3, ఆప్షన్ 2 3:2, ఆప్షన్ 3 3:4, ఆప్షన్ 4 4:3. కరెక్ట్ ఆన్సర్ 3:2 అనేది కరెక్ట్ ఆన్సర్. పొడవు వచ్చేసి 3, వెడల్పు వచ్చేసి 2 ఉండాలి. నెక్స్ట్, క్రింది వానిలో సరిగ్గా జతపరచబడినది ఏది? అంటే కరెక్ట్గా జతపరిచింది ఏది అంటున్నారు. కరెక్ట్గా జతపరచబడినది ఏది అంటే ఆప్షన్ 1 ఠాగూర్ జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఆప్షన్ 2 జాతీయ గీతం తత్వబోధిని పత్రికలో మొదట ప్రచురణ అయ్యింది. ఆప్షన్ 3 జాతీయ గీతంను ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఇంగ్లీష్లో 1919లో తర్జుమా చేశారు. పైవన్నీ కరెక్టేనండి, ఇవన్నీ కూడా సరిగ్గా జతపరిచినవి అనమాట. ఠాగూర్ జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశారనమాట. అలాగే జాతీయ గీతాన్ని తత్వబోధిని అనే పత్రిక అప్పుడు ఉండేది, దాంట్లో ప్రచురించడం జరిగింది. తర్వాత జాతీయ గీతంను ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఇంగ్లీష్లో 1919లో తర్జుమా చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సరైనవి. మన జాతీయ జంతువు ఏది? ఆప్షన్ 1 ఫాందర్, ఆప్షన్ 2 పులి, ఆప్షన్ 3 ఆవు, ఆప్షన్ 4 సింహం. జాతీయ జంతువు పులి. జాతీయ పుష్పం ఏది? ఆప్షన్ 1 సన్ఫ్లవర్, ఆప్షన్ 2 రోజ్, ఆప్షన్ 3 లోటస్, ఆప్షన్ 4 మార్నింగ్ గర్ల్. కరెక్ట్ ఆన్సర్ లోటస్. జాతీయ పక్షి ఏది? నెమలి, కోకిల, చిలుక, పాలపిట్ట. కరెక్ట్ ఆన్సర్ నెమలి. నెక్స్ట్, మన జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ను గుర్తించక ముందు ఏది మన జాతీయ జంతువుగా ఉండేది? ఆప్షన్ 1 పాందర్, ఆప్షన్ 2 ఆవు, ఆప్షన్ 3 ఎద్దు, ఆప్షన్ 4 సింహం. కరెక్ట్ ఆన్సర్ సింహం. మన జాతీయ గీతంలో ఏ సముద్రం యొక్క ప్రస్తావన ఉంది? ఆప్షన్ 1 బంగాళాఖాతం, ఆప్షన్ 2 హిందూ మహాసముద్రం, ఆప్షన్ 2 అరేబియన్ సముద్రం, ఆప్షన్ 4 ఏ సముద్రం గురించి లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏ సముద్రం గురించి లేదండి.
నదుల గురించి అయితే ఉంటుంది కానీ సముద్రాల గురించి ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, వందే మాతర గేయాన్ని తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ పాడారు? ఆప్షన్ 1, 1904లో లాహోర్లో జరిగిన యంగ్మెన్స్ ఇండియన్ అసోసియేషన్ సమావేశంలో, 1896 కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా. సో కరెక్ట్ ఆన్సర్ ఇదేనండి. 1896 కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా వందే మాతర గేయాన్ని ఫస్ట్ పాడటం అనేది జరిగిందనమాట. ఇవి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నమాట. 1929లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం, 1942 ముంబైలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1896 కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వందే మాతర గేయాన్ని పాడటం జరిగింది. నెక్స్ట్ వన్, మన జాతీయ జంతువుగా పెద్ద పులి ఏ కేంద్రం 1972లో గుర్తించినది కాగా, మన జాతీయ పక్షిగా నెమలి ఎప్పటి నుండి గుర్తించారు? ఆప్షన్ 1, 1972, 1974, 1962, 1964. కరెక్ట్ ఆన్సర్ 1974లో గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, మన జాతీయ చిహ్నంలో గల ఎద్దు దేనికి సంకేతం? మన జాతీయ చిహ్నంలో ఎద్దు దేనికి సంకేతం? ఆప్షన్ 1, క్రమశిక్షణ, ఆప్షన్ 2, స్థిరత్వం, ఆప్షన్ 3, సమృద్ధి, ఆప్షన్ 4, విశ్వసనీయత. ఎద్దు అనేది స్థిరత్వానికి గుర్తండి. కరెక్ట్ ఆన్సర్ స్థిరత్వం. జాతీయ వారసత్వం జంతువు. ఆప్షన్ 1, పెద్ద పులి, ఆప్షన్ 2, సింహం, ఆప్షన్ 3, ఖడ్గమృగం, ఆప్షన్ 4, ఏనుగు. కరెక్ట్ ఆన్సర్ ఏనుగు. కంగారు ఏ దేశం యొక్క జాతీయ చిహ్నం? ఆప్షన్ 1, కెనడా, ఆప్షన్ 2, ఆస్ట్రేలియా, ఆప్షన్ 3, ఇటలీ, ఆప్షన్ 4, ఐర్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా. హమ్మర్ అండ్ సైకిల్ ఏ దేశం యొక్క జాతీయ చిహ్నం? ఆప్షన్ 1, అమెరికా, ఆప్షన్ 2, ఫ్రాన్స్, ఆప్షన్ 3, మాజీ సోవియట్ యూనియన్, ఆప్షన్ 4, జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. వాటర్ లిల్లీ ఏ దేశ జాతీయ చిహ్నం? వాటర్ లిల్లీ ఏ దేశ జాతీయ చిహ్నం? ఆప్షన్ 1, డెన్మార్క్, ఆప్షన్ 2, బంగ్లాదేశ్, ఆప్షన్ 3, ఇటలీ, ఆప్షన్ 4, లక్సెంబర్గ్. కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. హైబిస్కస్ ఏ దేశ జాతీయ పుష్పం? బంగ్లాదేశ్, యూకే, శ్రీలంక, మలేషియా. కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. ఏ దేశ జాతీయ జెండా అత్యంత పురాతనమైనది? ఆప్షన్ 1, నెదర్లాండ్, ఆప్షన్ 2, బ్రిటన్, ఆప్షన్ 3, డెన్మార్క్, ఆప్షన్ 4, నార్వే. కరెక్ట్ ఆన్సర్ డెన్మార్క్లోని జెండా అనేది అత్యంత పురాతనమైనది. స్పెయిన్ దేశపు జాతీయ చిహ్నం ఏది? స్పెయిన్ దేశపు జాతీయ చిహ్నం ఈగల్, బీచ్, లిల్లీ, లయన్. కరెక్ట్ ఆన్సర్ ఈగల్. క్రింది ఇవ్వబడ్డ దేశాలు వాటి జాతీయ చిహ్నాల్లో తప్పుగా జతపరిచినది ఏది? ఆప్షన్ 1, జపాన్, క్రిన్సాందం, అలాగే క్రైసాంత్యం అయి ఉంటుందండి అది. నెక్స్ట్ వన్, శ్రీలంక, లయన్, ఆప్షన్ 3, ఇరాన్, రోజ్, ఆప్షన్ 4, బంగ్లాదేశ్, వైట్ లిల్లీ. తప్పుగా జతపరిచింది బంగ్లాదేశ్, వైట్ లిల్లీ. అమెరికా దేశ జాతీయ చిహ్నం ఏది? గోల్డెన్ ఈగల్, బర్ల్ ఈగల్, కండోర్, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ బర్డ్ ఈగల్ అనేది అమెరికా దేశ జాతీయ చిహ్నం అన్నమాట. ఇటలీ దేశ జాతీయ చిహ్నం వైట్ లిల్లీ కాగా, ఐర్లాండ్ దేశం జాతీయ పుష్పం ఏది? ఇటలీ దేశ జాతీయ చిహ్నం వైట్ లిల్లీ కాగా, ఐర్లాండ్ దేశ జాతీయ పుష్పం రోజ్ లిల్లీ, షమ్రాక్ ఈగల్. కరెక్ట్ ఆన్సర్ షమ్రాక్. మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్ అనే జాతీయ గీతం ఏ దేశానిది? చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా. కరెక్ట్ ఆన్సర్ చైనా.